అందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకులు యదువంశీ గారికి, గోల్డెన్ హ్యాండ్గా అభివర్ణించబడుతున్న ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ మన డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గారికి నా నమస్కారాలు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే సినిమాలో నాకు తండ్రి పాత్ర లోకనాథం పాత్ర ఇచ్చిన దర్శకులు మోహన్ గారికి, వెన్నపూస ఇంటి పేరైన తన వంట పట్టించుకుని మా అందరికి కూడా ఎంతో వెన్నుదన్నుగా ఉన్న మా ప్రొడ్యూసర్ వెన్నపూస రమణారెడ్డి గారికి ముఖ్యంగా నా కృతజ్ఞతలు. అట్లాగే రంబాల రాజేష్ గారు ఒక ఆక్సిజన్ సినిమాకి అందరికీ హుషారుని ఊపిరినిచ్చినోడు. ముఖ్యంగా అనన్య సామాన్యంగా నటించిన నటి, మహానటి కాబోతున్న నటి అనన్య, అట్లాగే రవితేజ, వాజ్పేయి గారు, వెన్నెల కిషోర్ గారు, ముఖ్యంగా వెన్నెల కిషోర్ గారు లీడ్ రోలు చాలా బాగా చేశాడు ఆయన. మా కెరీర్లో ఇది ఎంత విలక్షణమైన పాత్ర, నా కెరీర్లో చాలా విలక్షణమైన పాత్ర. ఇప్పుడు దాకా ఏదో గంభీరంగా ఉంటాడు, రౌడీ వేషాలు, విలన్గా సరిపోతాడు అనుకున్నదే ఈ చిత్రం ద్వారా కొంచెం అమాయక పాత్ర కూడా చేయగలడనే నమ్మకాన్ని ఇచ్చుంటానని నా నమ్మకం. వస్తున్న ప్రశంసలు బట్టి చూస్తే ఇచ్చానని ఒక ఇది దొరికింది. చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మోహన్ గారికి, ప్రొడ్యూసర్ వెన్నపూస రమణారెడ్డి గారికి మరొక మార్గం నా హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ, అట్లాగే నాతో పాటు నటించిన నటీమణి ప్రభావతి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. కాదు, ఈ సినిమాలో మీ పేరు లోకనాథం, ఆవిడ పేరు ఇట్రండి షర్మిలమ్మ. ఆయన లోకనాథం, ఈవిడ షర్మిలమ్మ. ఇక్కడ నుంచి వద్దాం. షర్మిలమ్మలో షేర్, లోకనాథంలో లోక్. మీ అబ్బాయి ఓం ప్రకాష్, నాకు సరిగ్గా హోమ్ అని వస్తుందండి, ఓం అని రాదు, హోం ప్రకాష్లో హోమ్స్ అనమాట. అంతేనండి. సో అలా కలిపితే షెర్లాక్ హోమ్స్ అని చెప్పారు. వాట్ ఏ క్రియేటివిటీ అనుకున్నాను నేనైతే ఇందాక మోహన్ గారు చెప్పినప్పుడు. థ్యాంక్ యూ అండి. మీరు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి, ఈ మధ్యకాలంలో నేటివిటీ పాత్రలో సినిమాలు వస్తున్నాయి. అలాగే ఒక బలగం కానివ్వండి, తెలంగాణ స్లాంగ్లో సింగరేణి కాలనీస్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన దసరా కానివ్వండి, అద్భుతమైన విజయం సాధించింది. అట్లా చిత్తూరు యాసలో వచ్చిన పుష్ప అఖండ విజయం సాధించింది. అట్లా మా శ్రీకాకుళం ఫస్ట్ టైము నేను అనుకున్న, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం తెలుగు తెర మీద శ్రీకాకుళం వ్యాసతోటి ఇంకా పూర్తి స్థాయిలో సినిమాలు అలా మొన్న వాల్తేరు వేళలో చిరంజీవి గారు కూడా చెప్పారు. కానీ పూర్తి స్థాయి ఆ గ్రామీణ ప్రాంత నేపథ్యంలో ఆ ఏరియా కథాంశంతో రాలేదు. ఇది మొట్టమొదటి చిత్రం అవుతుంది. ఈ సినిమా చాలా బాగా అలరించబడుతుందని ప్రగాఢంగా చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వాచ్ ఆన్ థియేటర్స్ on 25th December this year. Thank you. Thank you so much.